గోదావరి జిల్లాలో 29 సంవత్సరాలుగా చిరంజీవి అభిమానులు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రానికి సంబంధించి జరుగుతున్న కళ్యాణ మహోత్సవాల్లో ఇది 29వ సంవత్సరంగా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లుగా చిరంజీవి అభిమానులు తెలియజేశారు. చిరంజీవి చెప్పిన సేవా మార్గంలో అభిమానులు నడుస్తున్నట్లుగా తెలియజేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు అంటే దాదాపుగా ఒక మాసం రోజులు ఒక పండుగ మాదిరిగా అక్కడ జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో లక్షలాదిగా చేరుకుంటున్న భక్తులకు ఈ చిరంజీవి అభిమానులు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వేలాదిగా భక్తజనులకు ఈ అన్నదానం అనేది ఏర్పాటు చేస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ సంస్కృతి 29 సంవత్సరాలుగా అంతర్వేదిలో కొనసాగిస్తున్నట్లుగా చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కావచ్చు, అభిమానులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది సైతం వేలాదిగా లక్షలాదిగా వచ్చిన భక్తజనులకు చిరంజీవి పేరిట అన్నదానం దాదాపు రోజులు ఏర్పాటు చేసినట్లుగా అభిమానులు తెలియజేశారు. చిరంజీవి చూపించిన సేవా మార్గంలో ఇప్పటికే అంతర్వేది అనేక ప్రాంతాల్లో అభిమానులు నడుస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. సరే, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు, భక్తులు ఏమంటున్నారు, వారు ఏం చెబుతున్నారు ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థమహోత్సవంలో శ్రీ చిరంజీవి సేవా సమితి వారు అన్నదాన సత్రం గురించి మేము మాట్లాడుతున్నామండి. ఇది 29 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 29 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయబడింది. ఇది కొన్ని వేల మందికి భోజనాలు ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. మాకు ఇవాళ అదే లింగోలు పెద్దప్పుడు గారని మాకు అందరికీ శ్రేయోభిలాషి పారిశ్రామికవేత్త, ఆయన చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి గారి స్ఫూర్తిదాయకంగా మేమందరం చేయడం జరుగుతుంది. ఆయన చిరంజీవి అన్నదాన సత్రం మరి స్థాపించి గత 28 ఏళ్ళుగా మరి ఎన్నో ఈ అంతర్వేది తీర్థంలో అన్నదాన కార్యక్రమాలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 29 సంవత్సరాలుగా అడుగుపెట్టింది. మరి ఈ రోజు మరి అశేష జనానికం ఈ రోజు అంతర్వేది తరలి రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించినటువంటి మా శ్రేయోభిలాషులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎల్ఎస్ ల్యాండ్ మార్క్ అధినేత అయినటువంటి శ్రీ లింగోలు సత్యనారాయణమూర్తి గారు, పెద్దబ్బులు గారు ఆయన చేతులుగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం మాకు ఎంతో సంతోషదాయకం. మరి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాం అంటే మరి ఒక అన్ని విధాలుగా వెన్నుదండిగా ఉండి, మాకు ఒక విధంగా చెప్పాలంటే మాకు ఒక బ్యాక్ బోన్ గా నిలిచింది, ఒక పెద్ద దిక్కుగా మాకు వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన ఈ రోజు వచ్చి కార్యక్రమం ఓపెనింగ్ చేయడం కూడా చాలా శుభసూచకం, చాలా ఆనందదాయకం అని తెలియజేసుకుంటూ